హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే మార్నింగ్ అయితే లేచి ఇంకా శ్రీరామనవమి కదా, ఇంట్లో అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. అవి ఏంటంటే పులిహోర, పరమాన్నం, దద్దోజనం అండ్ పానకం. శ్రీరాముడికి అయితే పానకం అంటే ఇష్టం కదా, సో పానకం అయితే మెయిన్ అన్నమాట. ఇంకా ఒకవైపు అయితే పరమాన్నం అయితే అయిపోయింది, ఇంకోవైపు దద్దోజనంకి రెడీ చేస్తున్నాను. ఇంకా ఈలోగా అయితే పానకం కూడా అయితే రెడీ చేసేసాను అన్నమాట. అట్ లాస్ట్గా అయితే ఇంకా దద్దోజనంకి అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా పరమాన్నం, పులిహోర కూడా అయితే అయిపోయింది అన్నమాట. ఇంక ఇవన్నీ కలిపి అయితే ఇంకా దేవుడికి అయితే పెట్టడానికి అయితే రెడీ అవుతున్నాయి. అండ్ మా ఇంట్లోకి కూడా అయితే పులిహోర చేశాను అన్నమాట. ఇంకా దేవుడికైతే ఇంకా దీపం అయితే పెట్టలేదు, ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసి ఉంచేసాను అన్నమాట. ఇంకా నేను కూడా అయితే రెడీ అయ్యి దేవుడి గది అయితే నీట్గా అయితే సర్దేసుకొని ఇంకా రెడీ అయితే ఉంచాను. ఈలోగా మా హస్బెండ్ వచ్చైతే పూజ అయితే చేశారన్నమాట. ఇగోండి, ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను మా దేవుడి గది. ఇంకా ఇంట్లో అయితే దీపారాధన చేసేసి ఇంకా గుడికి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా గుడికి కూడా అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా నేను రెడీ అయిపోయాను కదా, ఇంకా రెడీ అయ్యి గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇంకా చూడండి, మా హస్బెండ్ అండ్ మా బాబు కూడా అయితే దీపారాధన చేస్తున్నారు. ఈలోగా అయితే మా బాబు హడావిడి అయితే చేస్తున్నాడు అన్నమాట, ప్రతి ఒక్కటి లాగేస్తున్నాడు. ఇంకా ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ అయితే చేసేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 8 అయింది అన్నమాట. అదిగోండి, మా బాబు చూసారా, తను కూడా పెడతానని అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా వాడిని అయితే నేనైతే తీసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ఇంకా టెంపుల్ వెళ్ళడానికి అయితే ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు అయితే తీసేసుకున్నాం, అంటే సెట్ తీసేసుకొని ఇదే మా ఊరి రామాలయం అన్నమాట. ఇంకా గుడిలోకి అయితే వెళ్ళాము. అంటే ఒక 2 రోజుల ముందు అయితే రాట వేశారన్నమాట. ఇక్కడ రాముడు, గణపతి, ఎవరో దేవుడు అన్నమాట ఉన్నారు. ఒక గుడిలోనే 3 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మిడిల్లో వచ్చేసి రాముల వారి అన్నమాట, రామ్ లక్ష్మణ్ సీత అన్నమాట. ఇంకా నేను కూడా అయితే తీసుకొని వచ్చాను కదా కొబ్బరికాయ, అరటిపళ్ళు అయితే వేసేసి పూజ అయితే చేసేసామన్నమాట. ఇంకా మా బాబు అయితే అటు ఇటు వెళ్తున్నాడని వాడిని అయితే చూస్తున్నాము. ఫుల్గా అయితే ఆడాడు. మేమైతే ఈలోగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ఇదిగోండి, ఈ విధంగా అయితే మార్నింగ్ అయితే గడిచింది. ఈవినింగ్ అయితే కళ్యాణం అయితే జరిగిందన్నమాట. మార్నింగ్ ఏ పూజలు అయితే జరగలేదు, నార్మల్గా అయితే దర్శనం చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ అయితే కళ్యాణం జరిగింది, చాలా అంటే చాలా బాగా అయింది. ఇంక ఇక్కడైతే కూర్చున్నాం అన్నమాట. బ్యాక్ క్యామ్ అయితే క్లీన్ చేయకుండా అయితే మా హస్బెండ్ వీడియో తీశారు, కొంచెం క్లారిటీ లేదు. ఇంకా నేనైతే వీడియో తీస్తాను, మా బాబు అయితే ఆడుతున్నాడు అన్నమాట. ఇంకా పెళ్ళి రాట వేశారు కదా, సో ఆ ముగ్గు అయితే పెళ్ళి ముగ్గు అయితే వేశారు. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది నైట్ అన్నమాట. భోజనాలు అయితే పెట్టారు. ఒకవైపు అయితే కళ్యాణం జరుగుతుంది, ఇంకొక వైపు అయితే మొత్తం అందరికీ అయితే భోజనాలు అయితే అన్న సంతర్పణ అయితే చేశారన్నమాట. ఇంకా ఇక్కడ అయితే అన్ని వంటలు అయితే అవుతున్నాయి. మేమైతే ఈలోగా అయితే కళ్యాణం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ అయితే కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. మేము కొంచెం మా బాబు వల్ల లేట్ అయిపోయింది అన్నమాట. ఈలోగా అయితే అదిగోండి,
మొత్తం ఊర్లో జనమంతా ఇక్కడే ఉన్నారు. అంటే ఈ ఊర్లో అయితే ఫస్ట్ టైం చేయడం అన్నమాట కళ్యాణం. చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది. చాలా బాగా అనిపించిందన్నమాట. ఇటువైపు కళ్యాణం జరుగుతుంది. అటువైపు అన్న సందర్పణ అన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే కళ్యాణం అయితే లాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అయితే ఇంకా మేము కూడా అయితే కళ్యాణం చూసేసి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ విధంగా అయితే మా శ్రీరామనవమి అయితే జరిగింది. ఇంకా మేము కూడా అయితే రిటర్న్ అయిపోతున్నాం. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే శ్రీరామనవమి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడలేదనుకున్నాం. కానీ మేము కొంచెం పూజ అవుతున్న టైంలో అయితే మేము వెళ్ళాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్.